తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు నేడు మొట్టమొదటిసారిగా కరీంనగర్లో నిర్వహించే ఉమ్మడి జిల్లా స్థాయి బూత్ సమావేశానికి వస్తుండటంతో వేములవాడ నియోజకవర్గంలోని బూత్ సభ్యులు ప్రత్యేక బస్సులో తరలి వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ జిల్లా అధ్యక్షుడు పెద్దమ రామకృష్ణ ఆధ్వర్యంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్, రేగుల మల్లికార్జున్, కటకం శ్రీనివాస్, చిక్కుడు మల్లేశం, రేగుల శ్రీకాంత్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వర్ధిల్లాలి ప్రతాప రామకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి ప్రతాప రామకృష్ణ గారి నాయకత్వం మాతా కీ జై జై మోడీ జై మోడీ బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి రామన నాయకత్వం వర్ధిల్లాలి రామన నాయకత్వం వర్ధిల్లాలి రామన నాయకత్వం వర్ధిల్లాలి భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో గల కరీంనగర్కు ఇచ్చేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షునికి ఘన స్వాగతం పలకడానికి వేములవాడ నుంచి పెద్ద ఎత్తున బూతు అధ్యక్షులు మరియు నాయకులము తరలి వెళ్ళడం జరుగుతుంది. మరి రానున్న ఎన్నిక ఏదైనా కూడా ప్రజలందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు ఏదైనా కూడా బీజేపీకే పట్టం కట్టాలని ప్రజలందరినీ కూడా వేడుకోవడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర కూడా మొట్టమొదటి పర్యటన కరీంనగర్ పార్లమెంట్ పరిధి మరియు 2 జిల్లాల పరిధిలో మరి ఈరోజు వారిది పర్యటన కరీంనగర్లో ఉంది. మరి బూత్ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని వరకు కూడా అందరం కూడా వెళ్ళాలని కూడా పార్టీ నిర్ణయం మేరకు వందలాది మంది కార్యకర్తలు నియోజకవర్గం తరలి వెళ్తున్నారు. ఒక నికార్సైన పార్టీ సిద్ధాంతం మీద నడిచే పార్టీ, నాయకత్వం ఎవరున్నా ఆలోచించే కార్యకర్తలు ఉంటారు, ఎవరున్నా సిద్ధాంతం కోసం పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మనం కూడా వారి చాలా రోజులు ఎన్ని సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కూడా అనేక రకాల కష్ట నష్టాలు కూర్చున్న తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్త కూడా అవకాశం ఇచ్చింది. మరి కరీంనగర్ పార్లమెంటు పరిధిగానే రాష్ట్రంలో కాదు మొత్తం భారతదేశం కూడా బండి సంజయ్ వైపు చూస్తూ ఉంది. మరి ఆయన నాయకత్వంలో కూడా మనం పనిచేయడానికి కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వైపు వచ్చి ఎన్నికలు ఏవైతున్నాయో లోకసభ ఎన్నికల్లో కూడా ఈ సిద్ధాంతాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రజలలోకి వెళ్ళి ప్రజా వ్యతిరేకతలు కాంగ్రెస్ పార్టీ చేసిన ఏ అకృత్యాలు కానీ ఈ టీఆర్ఎస్ చేసిన గతంలో చేసిన అన్యాయాలు కూడా మనం ప్రజలకు చెప్పుకుంటూ రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ముందుకు సాగాలి. మరొకసారి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా స్థానిక సన్నద్ధంగా అడుగు కోరుతూ ఉన్నాం. భారత్ మాతా కీ జై.